సైమన్ వెళ్ళిపో అనే నినాదాన్ని బహు ఆశ్చర్యంగా తెలియజేసినటువంటి వారెవరు? దీని గురించి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఇది మీకు ఇది చెప్పండి నాకు. అశ్మకాధిపతి అనే పదాలను గురించి తెలియజేసినటువంటి ఆధారం ఏది? విచ్ ఎవిడెన్సెస్ సేస్ అబౌట్ అశ్మకాధిపతి? చెప్పండి. విచ్ ఎవిడెన్సెస్ సేస్ అబౌట్ అశ్మకాధిపతి? ఇది ఆలోచించండి. దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను చూడండి. సైమన్ వెళ్ళిపో అనే నినాదాన్ని, సైమన్ గో బ్యాక్, దట్ స్లోగన్ విచ్ వాజ్ గివెన్ బై ఆర్ గ్రేట్ ఆంధ్ర లీడర్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు. అయ్యదేవర కాళేశ్వరరావు అయినటువంటి వారు చెప్పడం జరుగుతుంది. చూడండి, మీ అందరికీ తెలుసు 1927 సైమన్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఆన్ 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. ఓకేనా? మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణల పైన మన సైమన్ కమిషన్ అయినటువంటిది వేయడం జరుగుతుంది. అవునా? ఆ సైమన్ కమిషన్ ని మద్రాస్ ఐఎన్సీ అయినటువంటిది వ్యతిరేకించింది. మద్రాస్ ఐఎన్సీ ఆపోజిట్ ద సైమన్ కమిషన్ ఇన్ 1927. ఎంఏ అన్సారీ వాజ్ ప్రెసిడెంట్. ఎంఏ అన్సారీ అయినటువంటి వారు అధ్యక్షునిగా ఉంటారు. ఆయన అదే ఐఎన్సీ మీటింగ్ లో సైమన్ వెళ్ళిపో అనే నినాదాన్ని ఇచ్చారు. సైమన్ వెళ్ళిపో అనే నినాదాన్ని ఇచ్చారు. అయితే అదే టైంకి మన ఆంధ్ర ప్రాంతానికి కూడా సైమన్ అయినటువంటి వాడు వస్తాడు. వచ్చినప్పుడు ఇక అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఒక లెటర్ రాస్తారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు రిటర్న్ లెటర్ టు ది సైమన్ అండ్ దట్ వాస్ సెంట్ బై ది వన్ కిడ్. ఒక చిన్న బాలునితో ఇచ్చి పంపిస్తాడు. పంపించినప్పుడు సైమన్ అయినటువంటి వాడు తీసుకుంటాడు. తీసుకోగానే మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళది ఎట్లా ఉంటుంది, వాళ్ళది ఒక పైశాచిక ఆనందం. ఆయన అనుకున్నాడు, బ్రిటిష్ సైమన్ అనుకున్నాడు, ఓ మై గాడ్, దిస్ వాజ్ రియల్లీ రియల్లీ ఆసమ్. ఓ the municipal commissioner of Vijayawada, he written a letter to me. ఆయన నాకు ఒక లెటర్ ని రాశాడు, అది చాలా అద్భుతంగా ఉంటుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మనవాడు అనుకున్నాడు. ఇక అది మెల్లగా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి చూడగానే దాంట్లో సైమన్ గో బ్యాక్, సైమన్ వెళ్ళిపో అని చెప్పేసి పేపర్ పైన రాసి బహు ఆశ్చర్యంగా తెలియజేసినటువంటి వ్యక్తి అయ్యదేవర కాళేశ్వర రావు గారు. ఓకేనా? అందు గురించే ద గ్రేట్ పర్సనాలిటీ అయ్యదేవర కాళేశ్వరరావు గారు అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఎస్ ఎస్ ఎస్. అట్లా చలో అందరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి గైస్ ఇది. ఓకే.